హర్ హర్ మహాదేవ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఛానల్కు స్వాగతం. ప్రశంసలు మరియు ద్రోహం రెండూ వెనుక నుండి వస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ బలమైన వెన్నుముకను కలిగి ఉండాలని చెబుతారు, మరియు ఇది చాలా నిజం. మీరు ఏదైనా మంచి చేయడానికి ముందుకు సాగనప్పుడు కొంతమంది మిమ్మల్ని ప్రశంసిస్తారని మీరు భావించి ఉండాలి. అవి మీ ధైర్యాన్ని పెంచుతాయి. కాని మీ పురోగతిని ఇష్టపడని కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మరియు వారు మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తారు. మరియు తమాషా ఏమిటంటే ఈ రెండూ తరచుగా మీ వెనుక జరుగుతాయి. అందుకే నేను ఎప్పుడూ చెబుతాను, ప్రశంసలు విన్న తర్వాత గర్వించకండి మరియు ద్రోహం కారణంగా ధైర్యం కోల్పోకండి. ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని మీరు బలంగా ఉంచుకోండి. ఫ్రెండ్స్, జీవితం ఒక ప్రయాణం లాంటిది. కొన్నిసార్లు సూర్యరశ్మి మరియు కొన్నిసార్లు నీడ ఉంటుంది. కొన్నిసార్లు మార్గం పూలతో అలంకరించబడుతుంది మరియు కొన్నిసార్లు ముళ్లపై చెప్పులు లేకుండా నడవాలి. మరియు కొన్నిసార్లు చాలా కాలం ఉన్నప్పుడు చుట్టూ పొగమంచు మాత్రమే ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసే, మీ ప్రయత్నాలన్నీ చేసే వాతావరణం, కాని గమ్యం స్పష్టంగా కనిపించదు. మీ కృషి ఎటువంటి ఫలితాలను ఇవ్వడం లేదని మీరు భావిస్తారు, మరియు నేను దీన్ని బాగా అనుభూతి చెందుతాను. నా ప్రియమైన కుంభరాశి మిత్రులారా, గత ఒక సంవత్సరం మీకు చాలా కష్టాలతో నిండి ఉంది. మీ జీవితానికి కారు నడిపేవాడు, అంటే మీ కర్మ మరియు ధైర్యానికి అధిపతి అయిన కుజుడు చాలా కష్టమైన ప్రయాణంలో ఉన్న సమయమిది. మీకు ఏమి జరుగుతుందో దాని వెనుక కారణం ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాలంలోకి వెళ్దాం. అక్టోబర్ 2024లో కుజుడు మీ 6వ ఇంట్లోకి అడుగుపెట్టిన సమయాన్ని గుర్తుంచుకోండి. అగ్ని బంతి అయిన కుజుడు నీటి రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మీరు అగ్ని మరియు నీరు కలిసినప్పుడు ఏమి జరుగుతుందో మాత్రమే ఆలోచిస్తున్నారా? అగ్ని ఆరిపోయింది మరియు పొగ మాత్రమే మిగిలి ఉంది. మీ ఉత్సాహం, మీ కృషి సరైన మార్గాన్ని కనుగొనలేకపోయాయి. గందరగోళ స్థితి మాత్రమే ఉంది. దీని తరువాత కష్టాల కాలం మరింత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కుజుడు తిరోగమనంలోకి వెళ్లాడు, అంటే అది రివర్స్లో కదలడం ప్రారంభించింది మరియు మీ 5వ ఇంట్లో దాదాపు 7 నెలలు కూర్చుంది. దీని కారణంగా మీ జీవితంలో ఒక అంతరాయం ఏర్పడింది. ఎవరో పేజీ బటన్ను నొక్కినట్లు అనిపించింది. మంచి మార్పులు జరగడం ఆగపోయాయి. తరువాత జూన్ 6, 2025న కుజుడు మీ 7వ ఇంటికి వచ్చి అక్కడ కేతువుతో జీకొన్నాడు. ఈ ఇద్దరి కలయిక ప్రమాదకరమైన అంగారక యోగాన్ని ఏర్పరచింది. ఈ సమయంలో మీరు విజయం సాధించి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, కాని దానికోసం మీరు చాలా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చి ఉండవచ్చు. ఇది ఖచ్చితంగా నిప్పులమీద నడవడం లాంటిది. అక్కడ మీరు ప్రతి అడుగులోనూ ఉద్రిక్తత, పోరాటాలు మరియు మానసిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. మరియు ఈ కష్టతరమైన ప్రయాణం యొక్క చివరి స్టాప్ జూలై 28, 2025న కుజుడు మీ 8వ ఇంటికి తన శత్రువు బుధుడు యొక్క రాశిలో వెళ్ళినప్పుడు వచ్చింది. జ్యోతిషశాస్త్రంలో 8వ ఇంటిని ఏమైనప్పటికీ అడ్డంకులు మరియు ఆకస్మిక సంక్షోభాల నిలయంగా పరిగణిస్తారు. మీ కర్మకు యజమాని అటువంటి గొయ్యిలో కూర్చున్నప్పుడు మీరు మీ పనిలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో ఇప్పుడు మీరే ఆలోచించండి. కానీ భయపడవద్దు. ఇవన్నీ మీకు గుర్తు చేయడం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను ఈరోజు ఇక్కడకు రాలేదు. బదులుగా ఆ దీర్ఘ చీకటి రాత్రి ముగియబోతోందని మీకు శుభవార్త ఇవ్వడానికి నేను వచ్చాను. ఇప్పుడు ఆ పొగమంచు తొలగపోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీ పోరాటానికి తగిన ఫలాలను పొందే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే సెప్టెంబర్ 2025 13న ఆకాశంలో ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. అది మీ జీవితంలో కొత్త అదృష్టాన్ని తెస్తుంది. ఈ కొత్త ప్రారంభాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తాము. సెప్టెంబర్ 2025 13 నుండి అక్టోబర్ 2025 27 వరకు ఈ 45 రోజుల వ్యవధి ముఖ్యంగా కుంభరాశివారికి ఎలాంటి బహుమతులను తెస్తుందో మనం తెలుసుకుంటాము. ఈ అద్భుతమైన సమయాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రతి చిన్న మరియు పెద్ద విషయాన్ని మనం అర్థం చేసుకుంటాము. కాబట్టి ముందుగా ఈ రాబోయే 45 రోజుల యొక్క పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకుందాం. ఈ మొత్తం జాతకంలో అతిపెద్ద హీరో తులారాశిలో సంచరిస్తున్న మీ కర్మ మరియు ధైర్యానికి అధిపతి అయిన కుజుడు. సెప్టెంబర్ 13న కుజ మహారాజు మీ 8వ ఇంటి కష్టమైన గొయ్యి నుండి బయటకు వచ్చి మీ 9వ ఇంట్లోకి, అంటే
మీ అదృష్ట గృహంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుండి ఇది చాలా గొప్ప మరియు శక్తివంతమైన సంఘటన. కుజుడు ఎవరు అని ఆలోచించండి. మీ కర్మకు అధిపతి. మరియు 9వ ఇల్లు ఏమిటి? అది మీ విధి, మీ అదృష్టం. కాబట్టి మీ కర్మకు అధిపతి మీ విధి ఇంట్లో నేరుగా కూర్చున్నప్పుడు దానిని కర్మ మరియు విధి యొక్క యూనియన్ అంటారు. దీని అర్థం మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడి పనిచేసినా, మీరు ఎంత చెమట కార్చినా, ఇప్పుడు మీ విధి దానికి పూర్తి మద్దతు ఇస్తుంది. 100% గతంలో పనిచేసిన తర్వాత కూడా పూర్తి కాని పని ఇప్పుడు సగం ప్రయత్నంతో పూర్తవుతుంది, ఎందుకంటే మీ విధి చక్రం మీతో కదలడం ప్రారంభించింది. కాని వేచి ఉండండి, కథలో మరికొన్ని ఆసక్తికరమైన మలుపు ఉంది. ఈ సంచారానికి సంబంధించిన అత్యంత అందమైన విషయం ఏమిటంటే దేవుడు బృహస్పతి అంగారకుడిపై ప్రత్యక్ష 5వ అంశాన్ని కలిగి ఉంటాడు. అంగారక గ్రహం మరియు గురువు యొక్క ఈ సంబంధం చాలా శుభప్రదమైన నవమ పంచమ రాజయోగాన్ని సృష్టిస్తోంది. రాజయోగం అంటే రాజుల ఆనందాన్ని ఇచ్చే యోగా. ఇక్కడ అంగారక గ్రహం మీ శక్తి మరియు ధైర్యం మరియు గురువు మీ జ్ఞానం మరియు మీ అవగాహన. మీ శక్తి గురువు యొక్క జ్ఞానాన్ని పొందినప్పుడు మీరు ఎప్పటికీ తప్పు నిర్ణయాలు తీసుకోలేరు. గురువు యొక్క ఈ అంశం వడపోతలా పనిచేస్తుంది. ఇది అంగారక గ్రహం యొక్క కోపాన్ని మరియు తొందరపాటును శాంతపరుస్తుంది మరియు మీ బలాన్ని సరైన దిశలో చూపుతుంది. కాని నాణేనికి మరో వైపు కూడా ఉంది. ఈ అంగారక గ్రహం రాహువును కూడా గమనిస్తూనే ఉంటుంది. ఇది చాలా సున్నితమైన పరిస్థితి. రాహువు ఒక యాంప్లిఫైయర్ లాంటిది. అది చూసే ఏ గ్రహం యొక్క శక్తిని అయినా గుణిస్తుంది. అంగారక గ్రహం అగ్ని మరియు రాహువు గాలి. మరియు గాలి అగ్నిని కలిసినప్పుడు అగ్ని శాంతించదు కాని మండుతుంది. ఈ కలయిక మిమ్మల్ని అకస్మాత్తుగా కోపంగా చేస్తుంది. ఇది మిమ్మల్ని అనవసరమైన పోరాటాలలోకి నెట్టివేస్తుంది మరియు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ 45 రోజులు అలాగే గడిచిపోవు. ఈ సమయంలో అంగారక గ్రహం 3 వేర్వేరు నక్షత్రరాశుల గుండా వెళుతుంది. ఇది ప్రతి కొన్ని రోజులకు మీ అనుభవాన్ని మారుస్తూ ఉంటుంది. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 23 వరకు అంగారక గ్రహం దాని స్వంత చిత్ర రాశిలోనే ఉంటుంది. ఇక్కడ అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మీరు మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. దీని తరువాత సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 13 వరకు అది రాహువు స్వాతి రాశిలోనే ఉంటుంది. ఈ మొత్తం సంచార సమయంలో ఇది అత్యంత సవాలుతో కూడిన మరియు జాగ్రత్తగా ఉండే సమయమవుతుంది. ఈ సమయంలో అంగారక గ్రహం మరియు రాహువు గాలి నేరుగా జీకొంటాయి మరియు తరువాత అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 27 వరకు అవి బృహస్పతి విశాఖ నక్షత్రంలోకి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంగారక గ్రహ శక్తిలో మళ్లీ శాంతి మరియు అవగాహన ఉంటుంది. దీని కారణంగా పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయమేమిటంటే దేవగురు బృహస్పతి దృష్టి అక్టోబర్ 2025 18 వరకు అంగారక గ్రహంపై ఉంటుంది మరియు రాహువు యొక్క చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కాని అక్టోబర్ 18న బృహస్పతి తన రాశిచక్రాన్ని మార్చుకుని కర్కాటక రాశిలోకి వెళుతుంది. అంటే అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 27 వరకు బృహస్పతి యొక్క ఈ రక్షణ కవచం అంగారక గ్రహం నుండి తొలగించబడుతుంది మరియు రాహువు ప్రభావం మాత్రమే అంగారక గ్రహంపై ఉంటుంది. ఈ 9 నుండి 10 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొత్తంమీద ఈ సమయం మీ అదృష్టానికి ద్వారాలు తెరుస్తుంది. కాని అదే సమయంలో ఇది మీ సహనానికి, మీ అవగాహనకు మరియు మీ కోపానికి కూడా పెద్ద పరీక్ష పడుతుంది. జీవితంలోని వివిధ భాగాలపై ఈ సంచార ప్రభావాన్ని ఇప్పుడు మరింత లోతుగా అర్థం చేసుకుందాం. ముందుగా మీ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. కుంభరాశివారికి అంగారక గ్రహం మీ పనికి అధిపతి. గత 11 నెలల పోరాటం మీ కెరీర్కు విరామమిచ్చింది. ఇప్పుడు కథ 360 డిగ్రీలు ఎలా తిరుగుతుందో చూడండి. ప్రారంభ దశలో అంటే సెప్టెంబర్ 13 నుండి 23 వరకు కుజుడు చిత్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మీరు మీ కార్యాలయంలో మంచి మార్పును అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. నిలిచిపోయిన పని అకస్మాత్తుగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. మీ సీనియర్లు మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభించవచ్చు. అవును, ఇప్పుడు విషయాలు తిరిగెగాడిన పడుతున్నాయని మీరు భావించే సమయమిది. కాని దీని తర్వాత సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 13 వరకు నిజమైన పరీక్ష వస్తుంది. కుజుడు రాహువు స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు. మిత్రులారా,
ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా గడపాలి. రాహువు నక్షత్రంలో కుజుడు అకస్మాత్తుగా కార్యాలయంలో మిమ్మల్ని గొడవకు గురిచేయవచ్చు. ఒక చిన్న విషయంపై సహోద్యోగితో పెద్ద వాదన జరగవచ్చు. ఈ సమయంలో కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ కోపాన్ని మరియు మీ నాలుకను గట్టిగా అదుపులో ఉంచండి. లేకపోతే ఇప్పటికే చేసిన విషయం చెడిపోవచ్చు. తరువాత అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 27 వరకు ప్రతిదీ మళ్లీ ప్రశాంతంగా ఉంటుంది. గురువు విశాఖ నక్షత్రంలో వచ్చిన వెంటనే గత రోజుల్లో తలెత్తిన సమస్యలను మీరు మీ జ్ఞానంతో పరిష్కరిస్తారు. కాని గుర్తుంచుకోండి, అక్టోబర్ 18 తర్వాత గురువు మద్దతు పోయినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మొత్తంమీద ఈ సమయం మీ కెరీర్కు పెద్ద ఊతం. ఇది మిమ్మల్ని పురోగతి మార్గంలో ముందుకు తీసుకెడుతుంది. మీరు తొందరపాటు అడుగులు వేయకుండా ఉండాలి. కెరీర్తో పాటు ఈ సంచారము మీ ధైర్యం, మీ ఉత్సాహం మరియు మీ విశ్వాసంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. కుజుడు కూడా మీ 3వ ఇంటి అధిపతి. అదృష్ట గృహం నుండి కుజుడు తన 7వ కోణంతో తన సొంత ఇంటిని నేరుగా చూస్తాడు. ఈ అంశం మీలో విశ్వాసం యొక్క అగ్నిపర్వతాన్ని మేల్కొల్పుతుంది. గత కొన్నిసార్లు నిరాశ మరియు బహుశా నేను దీన్ని చేయలేను అనే ఆలోచన పూర్తిగా ముగుస్తుంది. మీరు అతిపెద్ద రిస్క్ తీసుకోవడానికి మరియు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మరియు ఉత్తమమైన విషయం ఏమిటంటే మీ ధైర్యం వృధా కాదు. మీ అన్ని పనులకు మీరు గొప్ప ఫలితాలను పొందేలా కుజుడు నిర్ధారిస్తాడు. మీరు ఒక వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తుంటే లేదా పోటీకి సిద్ధమవుతుంటే నన్ను నమ్మండి, ఈ సమయం మీకు ఒక సువర్ణావకాశం కంటే తక్కువ కాదు. ఇప్పుడు ఆస్తి, కారు మరియు ఇంటి ఆనందం గురించి మాట్లాడుకుందాం. 9వ ఇంట్లో కూర్చున్న కుజుడు తన 8వ కోణంతో మీ 4వ ఇంటిని చూస్తాడు. 4వ ఇల్లు మీ ఆనందానికి నిలయం. మీ ఆస్తి విషయాలలో ఏదైనా చాలా కాలంగా నిలిచిపోయిందా? కుజుడి ఈ అంశానికి అడ్డంకులన్నింటినీ తొలగించే శక్తి ఉంది. ఆస్తి నుండి అకస్మాత్తుగా ప్రయోజనాలు పొందే లేదా పాత ఆస్తిపై మంచి డీల్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ ఇంటిని అలంకరించడానికి లేదా ఇంటికి కొన్ని విలువైన వస్తువులను కొనడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ అంశం మీ తల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆమె ఆరోగ్యంలో కూడా మెరుగుదల ఉంటుంది. ఈ సంచారము విదేశీ ప్రయాణాలు మరియు ఖర్చులను కూడా ప్రభావితం చేస్తుంది. కుజుడు మీ 12వ ఇంటిని దాని 4వ కోణంతో చూస్తాడు. విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి ఈ అంశం ఒక వరం లాంటిది. మీరు చదువు కోసం వెళ్లాలనుకున్నా, ఉద్యోగం కోసం వెళ్లాలనుకున్నా లేదా శాశ్వతంగా స్థిరపడాలనుకున్నా మీ ప్రయత్నాలకు ఇప్పుడు రెక్కలు వస్తాయి. దిగుమతెగుమతి వ్యాపారంలో పనిచేసేవారికి లేదా లలో పనిచేసేవారికి ఇది అసాధారణ ప్రయోజనాల సమయం. అయితే 12వ ఇల్లు కూడా ఖర్చులకు సంబంధించినదే. కుజుడు యొక్క ఈ అంశం అకస్మాత్తుగా మీ ఖర్చులను పెంచుతుంది. కాబట్టి మీ బడ్జెట్పై నిఘా ఉంచండి. అలాగే పాదాలకు చిన్న గాయం కాకుండా నడుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను ముఖ్యంగా ఇంటికి వేప అయిన మహిళల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన కుంభరాశిగని ఈ సంచారము మీకు ఎలాంటి ప్రత్యేకతను తెస్తుంది అర్థం చేసుకుందాం. మీకు అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే మీ 4వ ఇంటిపై అంటే ఇల్లు మరియు ఆనందం యొక్క స్థానంపై కుజుడు పడే 8వ అంశం. ఈ సమయంలో మీ ఇంటిని మరింత మెరుగ్గా మరియు అందంగా మార్చడానికి మీలో కొత్త శక్తి వస్తుంది. మీరు ఇంటిని తిరిగా అలంకరించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఈ పనులు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి మరియు కుటుంబంలో ఆనందం పెరుగుతాయి. అలాగే కుజుడు యొక్క 7వ అంశం మీ ధైర్యం మరియు శౌర్యం యొక్క ఇంటిపై పడుతోంది. గృహిణికి దీని అర్థం మీరు మీ రోజువారీ పనులను కొత్త విశ్వాసంతో చేస్తారు. మీలో ఉన్న అలసట లేదా విసుగు పూర్తిగా పోతుంది. కొత్త అభిరుచిని ప్రారంభించడానికి లేదా పాత అభిరుచిని తిరిగే రేకెత్తించడానికి ఈ సమయం చాలా మంచిది. మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ అభిప్రాయాన్ని మరింత బలం మరియు ప్రేమతో కుటుంబంలో ఉంచగలుగుతారు. ఈ మొత్తం సంచారము మీ మతపరమైన ఇంట్లో జరుగుతోంది. దీని ప్రభావమేమిటంటే ఆరాధన, ఉపవాసం లేదా మతపరమైన కథలు వినడం పట్ల మీ ఆసక్తి చాలా పెరుగుతుంది. మీరు ఇంట్లో పూజ లేదా కథ నిర్వహించవచ్చు లేదా కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.
మీరు 2 విషయాలను గుర్తుంచుకోవాలి. మొదట, 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇంటి బడ్జెట్ కొంచెం పెరుగుతుంది మరియు రెండవది, కుజుడు వేడి గ్రహం. అందువల్ల ఇంట్లో చిన్న విషయాలపై వాదనలను నివారించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి, తద్వారా ఇంట్లో శాంతి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ మొత్తం చర్చ యొక్క సారాంశాన్ని మనం సంగ్రహిస్తే, కుంభరాశివారికి సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 27, 2025 వరకు సమయం దాదాపు 1 సంవత్సరం పోరాటం మరియు వేచి ఉన్న తర్వాత అదృష్టం ప్రకాశించే ఆదివారం. మీ కర్మ ఇప్పుడు మీ అదృష్టంతో చేతులు కలుపుతుంది. దీని కారణంగా కెరీర్ పురోగతి, విశ్వాసం పెరుగుదల, ఆస్తి నుండి లాభం మరియు విదేశాలకు సంబంధించిన విషయాలలో విజయం సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇది కొత్త సానుకూల 6 నెలల చక్రానికి గొప్ప ప్రారంభం. ఈ సమయంలో మీరు కొన్ని తేదీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సెప్టెంబర్ 13 ఒక శుభదినం. మీ పోరాటం ముగిసి కొత్త ప్రారంభం జరుగుతుంది. సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 13 వరకు సమయం రెడ్ అలర్ట్ కాలం. ఈ సమయంలో కోపం, గొడవ మరియు తొందరపాటును నివారించండి. ప్రశాంతంగా ఉండండి, ఓపికగా ఉండండి మరియు అక్టోబర్ 18 అనేది కుజుడు నుండి బృహస్పతి రక్షణ కవచం తొలగపోయే ఒక మలుపు. ఈ రోజు నుండి అక్టోబర్ 27 వరకు మీ ప్రతి నిర్ణయం మరియు మీ మాటల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ మొత్తం 45 రోజులలో ఒక పెద్ద పాఠం లేదా ముందు జాగ్రత్త ఉంటే, అది మీ కోపాన్ని మరియు తొందరపాటును నియంత్రించుకోవడం. రాహువు మరియు కుజుడు యొక్క శక్తి మిమ్మల్ని రెచ్చగొడుతుంది, మిమ్మల్ని కోపంగా చేస్తుంది. కాని మీరు గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాలి. మాట్లాడే ముందు నిద్రపోండి మరియు ప్రతిస్పందించే ముందు లోతైన శ్వాస తీసుకోండి. మీ ఓర్పు ఈ సంచారములో మీ అతిపెద్ద విజయం అవుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సమయం యొక్క శుభ ఫలాలను అనేక రెట్లు పెంచడానికి మరియు దాని కష్టమైన అంశాలను నివారించడానికి మీరు కొన్ని సరళమైన కాని చాలా శక్తివంతమైన నివారణలను చేయవచ్చు. మొదట, హనుమాన్ జీని ఆశ్రయించండి. కుజుడు దేవత సంకటమోచన్ హనుమాన్ జీ. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పయించండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. వీలైతే ప్రతి మంగళవారం సుందరకాండను పయించండి లేదా వినండి. రెండవ పరిహారం, దుర్గాదేవిని పూజించడం. దుర్గాదేవి శక్తి కంటే గొప్పది మరొకటి లేదు. రాహువు మోసం మరియు భ్రాంతి ప్రభావాన్ని నరికివేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మూడవ పరిహారం ఆలయానికి సంబంధించినది. ఈ సంచారము మీ మతం మరియు ఆలయ గృహంలో జరుగుతోంది. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి అతనికి ఎర్రటి పూలదండను సమర్పించండి. అలాగే బూందీ లడ్డును సమర్పించి ప్రసాదంగా ప్రజలకు పంచండి. మరియు నాల్గవ పరిహారం, మంత్రశక్తి. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీలోని అంగారకుడి సానుకూల శక్తిని మేల్కొల్పుతుంది. కాబట్టి కుంభరాశి వారలారా, ఇప్పుడు సిద్ధంగా ఉండండి. చాలా కాలం వేచి ఉన్న తర్వాత విశ్వం మీకు ఒక సువర్ణావకాశాన్ని ఇస్తోంది. పోరాట అధ్యాయం ఇప్పుడు ముగుస్తుంది మరియు అదృష్టం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. మీ శక్తిని సరైన దిశలో ఇవ్వండి. మీ జ్ఞానాన్ని ఉపయోగించండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు పూర్తి సానుకూలతతో ఈ కొత్త ప్రయాణంలో ముందుకు సాగండి. మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరియు విజయం యొక్క కొత్త శిఖరాలను చేరుకుంటారని నాకు నమ్మకముంది. మీరు ఈ విశ్లేషణను ఇష్టపడ్డారని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోను ఇష్టపడితే దీన్ని ఇష్టపడండి. మీ కుంభరాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, తద్వారా వారు కూడా ఈ సమాచారం నుండి ప్రయోజనం పొందవచ్చు. మరియు అవును, మీరు ఎటువంటి ముఖ్యమైన నవీకరణలను కోల్పోకుండా ఉండటానికి ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. రాబోయే సమయం మీ అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను.